ఇక్కడ మీరు జస్ట్ ప్లాస్టిక్ పైపుల దండ చూడొచ్చు. ఈ దండ విద్యార్థులకు ఇట్లా వేయొచ్చు. దీంట్లో డిఫరెంట్ ఆపోజిట్స్ రిచ్, పూర్, యంగ్, ఓల్డ్, టాల్, షార్ట్ అని, నెక్స్ట్ ONE1, TWO2, THRE3, FOUR4, నెక్స్ట్ రోమన్ సంఖ్యలు, ఇలా డిఫరెంట్ సండే, మండే, ట్యూస్డే, ఇట్లా జస్ట్ అన్ని రకాల కూడా మనం రాయొచ్చు. బస్ సింగులర్ ప్లూరల్స్ రాయొచ్చు. పెన్స్, టాయ్స్, ఇట్లా సమ్మర్, వింటర్, దిస్ ఈజ్ వింటర్ సీజన్, నెక్స్ట్ సమ్మర్, ఇలా విద్యార్థులకు సీజన్స్, ఆపోజిట్స్. ఇంకొక దీని మీద కూడా జస్ట్ మీకు తెలుగులో కూడా ఆదివారం, సోమవారం, మంగళవారం, ఇక్కడ ఈ కలరు జస్ట్ ఇప్పుడే షేడ్ అయింది. కాకపోతే ఇలా మనకు విద్యార్థులకు అంటే ఇది గత సంవత్సరం ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సరే, మళ్ళీ కలర్ జస్ట్ షేడ్ మామూలుగా పోతే మళ్ళీ కూడా మనం రాయొచ్చు. కవి, కవులు, ఇవన్నీ మన పుస్తకాలలో ఉన్న ఆకులు, చెట్లు, సింగులర్ ప్లూరల్స్, తర్వాత ఋతువులు, ఇలా డిఫరెంట్ ఏదైనా మనం వీటి మీద కూడా రాసుకోవచ్చు. ఇలా జస్ట్ ఈ దండల ద్వారా అంటే ప్లాస్టిక్ పైపులు అంటే డిఫరెంట్గా ఉంటుంది విద్యార్థులకు. ఇది నేర్చుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. సమాపక్రియలు, అసమాపక్రియలు అంటే ఏ టాపిక్ అయినా పర్లేదు, దాని మీద మనం రాస్తే మనకి ఈజీగా ఉంటుంది. తబలా, ఇట్లా తల అని సరళ పదాలు, గుణిత పదాలు కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, విద్యార్థులకు FLNలో సెంటెన్స్ ఫ్రేమింగ్ రావాలి. సెంటెన్స్ కనీసం చదవడం, ఏదైనా బొమ్మను చూసి ఉదాహరణకి వాట్ ఇస్ దిస్ కీ, రీడ్ దిస్ ఇస్ ఎ కీ, దిస్ ఇస్ ఎ స్మాల్ కీ, జస్ట్ కీకి అదనంగా స్మాల్ వచ్చింది. దిస్ ఇస్ ఎ స్మాల్ న్యూ కీ, నెక్స్ట్ దిస్ ఇస్ ఎ స్మాల్ న్యూ రూమ్ కీ. ఇట్లా విద్యార్థులు ఇట్లా చదువుతారు. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్ పెన్, రీడ్ ద అబౌట్ పెన్, దిస్ ఇస్ ఎ పెన్, దిస్ ఇస్ ఎ బ్లూ పెన్, దిస్ ఇస్ ఎ రెడ్ పెన్, లైక్ దిస్ ఇస్ ఎ లిప్, దిస్ ఇస్ ఎ లిప్, దిస్ ఇస్ ఎ లిప్, దీస్ ఆర్ లిప్స్, ఐ హావ్ 2 lips. ఇట్లా విద్యార్థులు ఐ హావ్ 2 lips. ఇట్లా విద్యార్థులు గురించి కూడా పాట్, దిస్ ఇస్ ఎ పాట్, దిస్ ఇస్ ఎ వాటర్ పాట్, దిస్ ఇస్ ఎ న్యూ వాటర్ పాట్. నెక్స్ట్ వాట్ ఇస్ దిస్ మగ్, దిస్ ఇస్ ఎ మగ్, దిస్ ఇస్ ఎ కాఫీ మగ్, లైక్ దట్, దిస్ ఇస్ ఎ నెట్. ఈ విధంగా విద్యార్థులు చదవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని కూడా కీ గురించి ఇప్పుడే చూసినాం. బనానా, ఫ్రూట్, రీడ్ ద బనానా, దిస్ ఇస్ ఎ బనానా, దీస్ ఆర్ బనానాస్, రీడ్ this is a banana, these are bananas. Next this is a mango, this like to eat mango, I like to eat mango. Like this we have to read. Peacock, this is a peacock is a beautiful, peacock is beautiful, peacock dances well. Tap, ఇలా ట్యాప్ అని ఉంది. యాంట్ ఉంది, రీడ్ దిస్ ఇస్ ఎన్ యాంట్. ఇలా ఇట్లా ఐస్ అనే విధంగా విద్యార్థులకు పూర్తిగా సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయడం. తర్వాత కొద్దిగా సేమ్ వర్డ్స్ తోటి సెంటెన్స్ వస్తుంటుంది. ప్రతి సెంటెన్స్ కూడా న్యూ సెంటెన్స్ వచ్చినప్పుడు ఒక న్యూ వర్డ్ వస్తుంది. ఈ విధంగా ఇవి అన్నీ కూడా లామినేషన్ కార్డ్స్ విద్యార్థులకు ఇట్లా అడ్జస్ట్ ఇచ్చి చదువుకోమన్నప్పుడు విద్యార్థులు చాలా సులభంగా నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ విద్యార్థులకు మిల్లీ లీటర్, సెంటీమీటర్, లీటర్ అంటే ఏంది, ఒక లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు, ఒక కిలోకు ఎన్ని గ్రాములు, ఇలా ఒక మీటర్కి సెంటీమీటర్లు, ప్రతిదీ కూడా విద్యార్థులకు ఈ టేబుల్ ద్వారా విద్యార్థులకు ఈజీగా నేర్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా నేర్పుతా. మిల్లీ, సెంటీ, డెసి, లీటరు, మీటర్, గ్రామ్, డెకా, హెక్టా, కిలో, ఇట్లా 7 పార్ట్స్గా ఉంటుంది. అంటే మన ప్లేస్ వాల్యూస్ కూడా నేర్పినట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రామ్ ఉంది, గ్రామ్కు ఎన్ని సెంటీగ్రాములు, 100. అలాగే ఒక లీటర్ ఉంది, లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు, 10, పక్కన ఉంటే 10, నెక్స్ట్ 10, 100, 1000. ఆ విధంగా విద్యార్థికి ఒక కిలోగ్రామ్కు ఎన్ని గ్రాములు అన్నప్పుడు కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు, 1000. ఎందుకంటే 10, 100, 1000 ఇటు నుంచి లెక్క పెట్టుకున్న అట్లా లెక్క పెట్టుకున్న విద్యార్థికి. ఇప్పుడు ఒక డెకాగ్రామ్కి ఎన్ని గ్రాములు, 10, ఎందుకంటే డెకా పక్క పొంటే ఉంది. ఒక హెక్టోగ్రామ్కు ఎన్ని మీటర్లు అంటే, ఒక హెక్టామీటర్కి ఎన్ని మీటర్లు, 100. వెరీ గుడ్. నెక్స్ట్ ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, 10, బికాస్ పక్కనే ఉంది కాబట్టి. ఓకేనా? ఈ విధంగా విద్యార్థులకు మనం అవసరమైతే టేబుల్ మీద రాయొచ్చు. ఇట్లా జస్ట్ మిల్లీ, సెంటీ, డెసి అని ఇట్లా మనం ఒక టేబుల్ మీద అంటే దీని మీద రాసి విద్యార్థులకు జస్ట్ ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ నేను 2 లీటర్స్ తీసుకోండి, ఎన్ని మిల్లీ లీటర్లు అంటే 2000. ఓకే, 2000 మిల్లీ లీటర్స్, రైట్. ఈ విధంగా విద్యార్థులకు ఇక్కడ రాసి మళ్ళీ ఇలా చెడిపేసుకోవడానికి ఈ పట్టిక ఇది బాగా ఉపయోగపడుతుంది. 1 కిలోకి ఎన్ని గ్రాములు అంటే కూడా మంచిగా అన్నీ కూడా పూర్తిగా వీటికి సంబంధించిన కొలమానాలన్నీ కూడా విద్యార్థులు ఈజీగా ఈ పట్టిక ద్వారా చెప్పగలుగుతారు. కమాన్. ఓకే, ఇక్కడ విద్యార్థులకు డైస్ మీద
తెలుగు అక్షరాలు పదాలు వాక్యాలు రాయడం చాలా ఇంపార్టెంట్. మనం అందరూ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ మనం అందరికీ తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్ళం కాబట్టి విద్యార్థులకు తెలుగు మామూలుగా చదవడం రాయడం రావాలి. వీటిని అనేక రూపాల్లో ఆట రూపంలో కూడా ఆడించవచ్చు. అంతకుముందు కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఏం పడ్డది పో, మామూలుగా ఇట్లా ఏం పడ్డది అంటే అక్షరం సా. సా మీద ఒక పదం రాయి, సంత రాయి, సంత అని విద్యార్థులకు మీద ఇట్లా ఒక పదాన్ని రాయమనొచ్చు. అలా తప్పు రాస్తే ఇప్పుడు ఉదాహరణకు ఒక విద్యార్థి సంత అని రాసిండు, కరెక్టే రాసిండు. నెక్స్ట్ మళ్ళీ ఇలా వేపిస్తాం. ఇప్పుడు ఏం పడ్డది షా పడ్డది. నెక్స్ట్ మళ్ళీ ఏం పడ్డది షే పడ్డది. షే మీద శంఖం రాయమంటే ఇట్లా విద్యార్థి శంఖం అని ఇట్లా రాస్తాడా, లేకపోతే శంఖం అని ఇట్లా తప్పు రాసిండు, ఓకే యు ఆర్ రాంగ్ అని చెప్పి విద్యార్థులకు మనం ఇట్లా చెప్పొచ్చు. ఇలా తలకట్టు దీర్ఘాలు ప్రతిదీ కూడా ఉన్నాయి. ఇప్పుడు గుణింతాల దీర్ఘాల మీద ఆడిస్తే తా మీద ఏం రాయొచ్చు, తాడు. చెప్పండి తా మీద ఇంకా తైలమా, తా మీద తాగిర మీద అంటే తాత. వెరీ గుడ్, ఆమె చెప్పింది కరెక్ట్. తా మీద తాత. ఇలా విద్యార్థిని. నెక్స్ట్ నా పడ్డది అనుకో, నా మీద నారు. నారు పోస్తాం కదా మనం, నారు. నీరు నా మీద అంటే నా గుణింతం మీద నేను ఇట్లా నాన్న. వెరీ గుడ్. విద్యార్థికి అంటే ఈ గుణింతాలు ఒత్తులు ప్రతి అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలతో పాటు ఇప్పుడు కమ్ గమ్ అని ఇంట్లో ఉంది. ఇట్లా కమ్ మీద కంప. నెక్స్ట్ ఇట్లా కంత, లేదా ఇట్లా చమ్ మీద చంపు. ఇట్లా విద్యార్థికి ఇట్లా వేస్తాడు. నే అని పడ్డది. నేమే చెప్పండి, నేల అని విద్యార్థికి చూడు నేల అని ఇలా రాస్తాడు. ఇలా చాలా ఇవన్నీ కూడా విద్యార్థి ఆడుకుంటూ ఒక వాక్యాన్ని కూడా చెప్పమనొచ్చు, ఒక పదం చెప్పమనొచ్చు. పదం రాసిన తర్వాత ఇప్పుడు తాత చెప్పును, మా తాత చాలా ముసలివాడు అంటే తాత అంటేనే ముసలివాడు అని ఇట్లా విద్యార్థికి ఏదో కొన్ని ఉదాహరణ చెప్తుంటాడు. మరి మా తాత చాలా గొప్పవాడు అని చెప్పొచ్చు. మా తాత రోజు కథలు చెప్తాడు. ఇట్లా సొంత వాక్యాన్ని కూడా తయారు చేయమని కూడా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఈ డైస్ తోటి మనము చాలా అంశాలు కూడా విద్యార్థులకు నేర్పొచ్చు. ఆడుతూ పాడుతూ గ్రూప్స్ చేయాలి. గ్రూప్స్ ఆధారంగా నెక్స్ట్ పదాలు కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు చా ఉంది, చవట అని ఇట్లా విద్యార్థి తయారు చేస్తాడు. ఇప్పుడు సవరం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆ ఉంది, టా ఉంది, ఆట అనే విద్యార్థి ఇట్లా రెండు కలిపి ఇట్లా పెడుతుంటాడు. ఇట్లా మనం అనేక ఆటలు అయితే ఆడించవచ్చు. పదాలు తయారు చేయడం, వాక్యాలు చెప్పడం, సొంత వాక్యాలు చెప్పడం ఇట్లాంటివి చేయొచ్చు. ఓకే విద్యార్థులకు ఇక్కడ జస్ట్ కార్డ్స్ ఉన్నాయి, గట్టి కార్డ్స్. విద్యార్థి ఇప్పుడు ప్యారెట్ ఉంది. ప్యారెట్ ఫర్ విచ్ లెటర్ స్టార్ట్ విత్ ప్యారెట్? పి. విద్యార్థి ఇట్లా ఇప్పుడు ఇది క్యాట్ అనే బొమ్మ ఉంది. విచ్ లెటర్ స్టార్ట్ విత్ క్యాట్? సి. చిల్డ్రన్ హ్యాస్ టు ఫైండ్ సి ఏడుంది, ఓ ఉంది. వెరీ సి ఇట్లా ఈ ఎఫ్ ఉంది. ఎఫ్ ఫర్ ఫిష్ అనుకో, ఫిష్. వేర్ ఇస్ ఫిష్? సర్చ్ ద ఫిష్. ఇలా విద్యార్థి సెర్చ్ చేయడం. ఇప్పుడు క్లాక్ అని ఉంది, సి ఫర్ క్లాక్ అని రావచ్చు, సి ఫర్ క్యాట్ రావచ్చు. ఇలా విద్యార్థి సెర్చ్ చేయొచ్చు పదాలు. తర్వాత వీటిని చదవడం. హ్యావ్, ది STOP స్టాప్, టెల్ మీ వన్ సెంటెన్స్. ఈ విధంగా బేబీ బీ ఫర్ బేబీ. ఇలా మ్యాచింగ్ చేయడం కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి సి, ఇలాగ సి దొరికింది చూడు, క్యాట్. వెర్ ఇస్ క్యాట్? అట్లా క్యాట్కు దీనికి జస్ట్ మ్యాచింగ్ చేయడము ఉంటుంది. అలాగే ఇది వాట్ ఈస్ దిస్? ఆరెంజ్. ఓ ఫర్ ఆరెంజ్. ఓ ఏడుంది, రైట్, ఓ ఆరెంజ్. ఇట్లా విద్యార్థికి వీటిని ఇట్లా మ్యాచింగ్ చేయడం మనం చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఓ ఫర్ ఆరెంజ్. ఇట్లా ఇవన్నీ కూడా కార్డ్స్ విద్యార్థి ఆడుకుంటూనే క్యూనా కాదు, క్యూ ఫర్ క్వీన్ చేయాలి. ఇప్పుడు విద్యార్థి తప్పు క్యూ ఫర్ స్వాన్, ఎస్ ఫర్ స్వాన్. ఓకే, మరి క్యూ ఫర్ క్వీన్. వేర్ ఇస్ క్వీన్ అంటే వెతకాలి. ఇప్పుడు గోట్ ఉంది, జీ ఫర్ గోట్. జీ, వేర్ ఇస్ జీ? హీ హ్యాస్ టు సర్చ్ అండ్ సే find the word, then match the words with the pictures. Okay, thank you. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఇది డిస్పోజల్ గ్లాసెస్ని జస్ట్ కట్ చేసి ఇక్కడ వర్డ్స్ కానీ ఇంకా మనకు కావాల్సిన కీవర్డ్స్ కానీ ఇప్పుడు శౌర్య, కాంతి, జస్ట్ ఇట్లా ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, రెస్పిరేషన్ ఆర్గాన్స్, ఇక్కడ క్యూబాయిడ్, పతాకం అని తెలుగులో, ఇన్హలేషన్, ఇది క్యూబాయిడ్. నెక్స్ట్ టీత్. వెరీ గుడ్. మన జెండా. తర్వాత ట్రయాంగిల్, LOG లాగ్. ఇట్లా మ్యాచ్ బాక్స్, BRICK బ్రిక్. ఇట్లా బ్రిక్, BRICK బ్రిక్. ఇవన్నీ కూడా జస్ట్ నేను డిస్పోజల్ గ్లాసెస్ని కట్ చేసి వాటి మీద మనం
ఎడిబుల్ మార్కర్ తోటి రాయడం జరిగింది. ఇట్లా కోన్ అని ఏదైనా రాసి వీటిని ఇలాంటి దేనికి దానికే మనకు ఒక దాంట్లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈవీఎస్ సంబంధించి ఈవీఎస్ కానీ లేకపోతే ఏదైనా టాపిక్ సంబంధించిన కీవర్డ్స్ అన్నీ మళ్ళీ ఇలాంటి కవర్లలో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు ఇట్లా ఇస్తే ఇవన్నీ విద్యార్థి కరెక్ట్గా పేర్చుకొని చెప్పగలుగుతాడు. కోన్ అంటే వాట్ ఈజ్ కోన్ అని మనం అడగొచ్చు. ఎడ్జ్ ఇట్లా విద్యార్థికి జస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఉంటుంది. ఇది రమేష్ నా పేరే ఇట్లా తెలుగులో కూడా రాసుకున్నాం రమేష్. ఈ విధంగా ఇవి జస్ట్ డిస్పోజల్ గ్లాస్ వేస్ట్ డిస్పోజల్ గ్లాస్ని నేను కట్ చేసి వీటిని ఇలా కీవర్డ్స్ విద్యార్థులకు ఇంట్రెస్ట్గా కలర్గా రాయడం జరిగింది. వీటిని చదువుకోమంటే విద్యార్థులు చదువుకుంటారు. ఓకే ఇక్కడ విద్యార్థులకు జస్ట్ వీటితోటి చూడండి ఇక్కడ 1 2 3 అంటే ఈ సీక్వెన్స్ కూడా పెట్టవచ్చు. విద్యార్థికి 2 ఇవ్వమంటే 2 1 ఇవ్వమంటే 1 ఇవన్నీ కూడా చూడండి మొత్తం పూర్తిగా. లేకపోతే సీక్వెన్స్ కూడా 1 2 3 4 5 6 మిస్ అయితే కూడా మిస్సింగ్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ ఇవి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్లో కూడా 2 × 9 2 9 = 18 ఇట్లా 18 అని మ్యాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు 8 ఇక్కడ 8 ఉంది +2 ఎంత అయితే 8 + 2 10. మరి 10 అన్నప్పుడు 1 0 అని ఇట్లా 10 వచ్చింది 10 ఉంది. ఇట్లా 10ను ఇక్కడ మ్యాచ్ చేస్తాడు. 8 + 2 = 10. ఇట్లా విద్యార్థులు పూర్తిగా 5 అంటే 5 ఇస్తాడు. నెక్స్ట్ 5 + 3 అన్నప్పుడు 5 + 3 అని ఇట్లా మ్యాచ్ చేస్తాడు. 5ని 3ని కలపడం ఇలా మ్యాచ్ చేసుకుంటూ కూడా విద్యార్థి నెక్స్ట్ డివిజన్ ఉంది ఈజ్ఈక్వల్ పెట్టడం దాన్ని సింబల్స్. ఇక్కడ కూడా 7 2 = 5 ఇన్ ద మిడిల్ ఏమొస్తుంది మైనస్. అలా 5 + 5 10 ఇక్కడ ప్లస్ వస్తుందని ఇవి కార్డ్స్ కూడా దీనికి సంబంధించి కార్డ్స్ కూడా ఉన్నాయి. ఇలా ఈ కార్డ్స్ తోటి కూడా 9 - 3 ఎంత వస్తుంది 6 ఇట్లా డైరెక్ట్ ఇవి కూడా విద్యార్థి చేయడానికి డివిజన్ అన్నీ కూడా ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలా విద్యార్థి చేంజ్ చేస్తూ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అన్నీ కూడా చేయడానికి ఇవి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే.